హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్గా వెజ్ రైస్ ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను. చిన్న పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా తింటారనమాట. సో ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. పిల్లలకి నెయ్యితో కొంచెం పెడితే మంచిదని నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. తర్వాత మనము బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకులు, అలానే బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పొటాటో, క్యారెట్, ఇవి బఠానీ అండ్ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి. ఇక్కడ ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమున్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. సన్నగా ఇట్లా పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను అనమాట. మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇట్లాగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం నేను ఒక 2 గుప్పెళ్ళు పుదీనాను యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా వేసుకోవాలి పుదీనా. తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలానే బఠానీ యాడ్ చేసుకుంటున్నాను. బఠానీ ఒక 10 to 15 మినిట్స్ ముందు వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను క్యారెట్ వేసిన తర్వాత బఠానీ వేసుకున్నాను. తర్వాత బంగాళదుంపలు వేసుకుంటున్నాను. మీ దగ్గర బీన్స్ ఉన్నా కూడా వేసుకోండి. నా దగ్గర బీన్స్ లేవని నేను వేసుకోలేదు. అండ్ ఇక్కడ బంగాళదుంపలు కూడా, ఇవన్నీ కూడా కొంచెము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ బంగాళదుంపలు కుక్ అయిన తర్వాతే మిగిలిన వేయాలి. ఇక్కడ కుక్ అయిపోయిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేశాను. ఇప్పుడు టమాటోస్ కూడా మంచిగా ఫైన్గా కుక్ అయిపోవాలన్నమాట. ఇక్కడ కొంచెం మూత పెట్టి కుక్ చేసుకోండి. తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో నేను ఇంకా ఎటువంటి మసాలా పౌడర్స్ని యాడ్ చేయట్లేదు. మన ఇంట్లో అన్నీ దొరికేవే నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు కర్డ్ని అయితే యాడ్ చేస్తున్నాను. చాలామంది కర్డ్ వేసుకోరు, కానీ నేనైతే కొంచెం కర్డ్ని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, ఈసారి ట్రై చేయండి. వెజ్ రైసే కదా, కర్డ్ ఎందుకులే అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేసుకుంటే. ఇట్లా ఒక 1 కప్పు నేను యాడ్ చేసుకున్నా. తర్వాత రైస్ని ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. క్లీన్ చేసేసి నానబెట్టుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్. అండ్ ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. తర్వాత నేనైతే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అలానే ఒక హాఫ్ లెమన్ వేసుకున్నాను. లెమన్ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. పుల్లగా అయితే ఏమి ఉండదు, బాగుంటుంది. ఇట్లాగా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ మనం అన్ని సాల్ట్ అప్పుడే చెక్ చేసేసుకోవాలి. తర్వాత రైస్ని కూడా వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మనకు రైస్ అంతా కుక్ అయిపోయి ఇట్లా అవుతుందన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా అయిపోతుందో. వీడియో చూసారా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.